నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. బడుగు బలహీన వర్గాల వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసమే కృషి చేస్తానని జై భారత్ భీమరావు పార్టీ పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సారికుక్క చిరంజీవి తెలిపారు. ఏ గ్రామం చూసినా అభివృద్ధికి నోచుకోలేదని, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని అన్నారు. కోటు గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే గ్రామంలో ఉన్న సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారని అన్నారు. తమ పార్టీ అధినేత జడ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పేదల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని చిరంజీవి తెలిపారు. మరి రాజ్యాధికారం కానీ ఇంకోటి ఎలాంటి సహాయం కానీ అందట్లేదు. ఈ విధంగా ఇంకా ఎంతోమంది వెనకబడి ఉన్నారు. ప్రతి గ్రామంలో చూసుకున్నా కానీ ఏ విధమైన సౌకర్యాలు లేవు. ఏ విధమైన ఇప్పుడున్న పార్టీలు మరి ఏదో 2 పార్టీలు, 20 పార్టీలు, పెద్ద పార్టీలు ఉన్నాయి. ఈ విధంగా ఆ పార్టీలు ఏదో నామినేషన్ వేసి ఈ యొక్క 4 ఓటుల గురించి ఆలోచన చేసి మళ్ళీ తిరిగి చూడని పెద్దకూరుపాడుకి మరి మేము జై భీమ్ భారత్ పార్టీ తరఫున మరి ఎస్సీ, ఎస్టీలు మరొకసారి వాళ్ళ విషయాలు మేము చలించిపోతున్నాం. కష్టాలు, బాధలు చాలా ఉన్నాయి. ఈ యొక్క నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మేము చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా మరి గృహాలు లేక ఎంతోమంది రేకులలో ఉంటున్నారు. మరి ఇప్పుడు కూడా సరైన సౌకర్యం లేదు. మరి ఏ విధమైన నీటి సరఫరా కూడా లేదు. ఈ విధంగా ప్రజలలో చైతన్యం తీసుకురావాలని జై భీమ్ భారత్ పార్టీ అంబేద్కర్ ఆశయాలతో మేము ముందుకు నడవాలని, ఆయన ఆలోచనతో, ఆయన తలంపులతో మేము ముందుకు నడవాలని, ఈ నామినేషన్ వేసి ప్రజలలో చైతన్యం తీసుకురావాలని ఆ విధంగా మేము ముందుకు నడుస్తున్నాం. జై భీమ్ భారత్ పార్టీ. అయితే అంటే ఇప్పుడు సమాజంలో మార్పు కోసం అనేది మీ యొక్క ఆలోచన? సమాజంలో అత్యధికమైన పేదరికం ఉంది, చాలా పేదరికం ఉంది. ఆ పేదరికాన్ని మా గ్రామంలో కూడా, లింగంగుంట్ల గ్రామంలో కూడా అధికారుల పార్టీలు వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళని వశపరుచుకుంటున్నారు. వాళ్ళని వశపరుచుకొని ఈ నామినేషన్ 2 పార్టీలు కానీ మరి ఏదైనా ఆ విధంగా వాళ్ళని వశపరుచుకొని ఈ విధంగా వాళ్ళని బానిసలుగానే చూస్తున్నారే తప్ప ఒక వ్యక్తులుగా చూడలేదు. ఈ విధంగా ఎంతోమందికి ఓటు గురించి ఆలోచన చేస్తున్నారే తప్ప ఈ క్యాండిడేట్ ఓటేస్తేనే సరిపోద్ది, ఆ తర్వాత వాడెవడో ఈడెవడో అని తెలిసి కూడా పేదరికాన్ని గురించి ఆలోచించట్లేదు. అంటే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటింది, ఇంతవరకు గ్రామాల్లో అభివృద్ధి లేదంటారా? స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గ్రామాల్లో అధికారం సహాయం అనేది లేదు. ఇప్పుడు కూడా బాధలు పడుతూనే ఉన్నారు. అంటే రిజర్వేషన్లు ఉన్నాయి కదా, రిజర్వేషన్లు ఏమి వర్తించట్లేదా? రిజర్వేషన్లు వర్తిస్తున్నాయి కానీ ఆ విధంగా ఆ రిజర్వేషన్లు రానియకుండా అంబేద్కర్ ఆశయాలని అనగదొక్కుతున్నారు అధికారులు కావచ్చు, అధికార పార్టీలు కావచ్చు, దానికి తోడు ఇంకా వేరే పార్టీలు కావచ్చు, అనగదొక్కుతున్నారు. అంటే మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా వేసి మార్పు తీసుకొస్తా అంటారా? 100% మార్పు తేవాలని ప్రజలు మిమ్మల్ని ఆస్వాదిస్తారు గ్రామాల్లో? 100% ఆస్వాదిస్తారు. ఇప్పటికే నాకు స్పందన వస్తుంది. ఈ జై భీమ్ భారత్ పార్టీకి ఎంతోమంది మేమున్నాం, మేము ఉండి నిన్ను ముందుకు నడిపిస్తామని ఎన్నో గ్రామాలు నన్ను ముందుకు నడిపిస్తున్నారు.